దెన్ ఐ కేమ్ టు నో దట్ ఐ లాస్ట్ మై ఇండియన్ పాస్పోర్ట్ ఇన్ యూకే. హలో అందరికీ, నేను మీ జగన్నారిపల్లి. సో ఈరోజు నా వీడియోస్లో పార్ట్ 4 అనమాట. అంతా సెట్ అయిపోయింది. ఇంకా ఓకే, ఆల్మోస్ట్ ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ నేను యూకే స్టార్ట్ అయిపోయాను February 3rd. అండ్ February 3rd నైట్ 8 PM యూకే టైంలో నేను యూకే రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ రిసీవ్ చేసుకుంది. తను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసింది. నాకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఎన్ఐ నెంబర్ కూడా అప్లై చేద్దామని అని చెప్పేసి అంది. అందు కదా అని చెప్పేసి నేను ఆన్లైన్లో అప్లై చేస్తున్నాను. స్టార్ట్ చేసిన ప్రాసెస్ అండ్ అప్లై చేసేటప్పుడు పాస్పోర్ట్ మనం ఫిజికల్గా ఇట్లా పట్టుకొని అది ఒక ఫోటో దగ్గర అప్లోడ్ చేయాలన్నమాట. సో వెంటనే నేను పాస్పోర్ట్ కోసం అని చెప్పేసి నా బ్యాగ్లో ఎతికితే గైస్ లిటరల్లీ నా పాస్పోర్ట్ కనిపించట్లేదు. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు వెతికాను, మొత్తం నా సరౌండింగ్స్ అన్ని వెతికాను, ఎక్కడా లేదు పాస్పోర్ట్. దెన్ ఐ కేమ్ టు నో దట్ ఐ లాస్ట్ మై ఇండియన్ పాస్పోర్ట్ ఇన్ యూకే. లిటరల్లీ నా పాస్పోర్ట్ పోయిందన్న విషయం అప్పుడు నాకు అర్థమైంది. ఈవెన్ నా బోర్డింగ్ పాస్ టికెట్స్ కూడా అందులోనే ఉన్నాయి. సో అది కూడా మొత్తం పోయాయి అనమాట. ఏం చేయాలో తెలియని పరిస్థితి, చాలా షాక్లో ఉన్నా. టైం చాలా తక్కువ ఉంది. కోర్స్ ఎన్రోల్మెంట్ కూడా డెడ్ లైన్ వచ్చేస్తుంది కదా. సో తను మా ఫ్రెండ్ అంది, మీ ఇద్దరం సేమ్ కాలేజ్ అనమాట. సో మా ఫ్రెండ్ అంది, ముందు అయితే సాఫ్ట్ కాపీ ఉంది కదా నీ మొబైల్లో, తీసుకెళ్ళి కాలేజ్లో ఎన్రోల్ అయ్యి వచ్చేసి అనంది. తర్వాత చూద్దాము ఏమైందో అని అంది. సో వెంటనే యూనివర్సిటీకి వెళ్ళిపోయాను విత్ నెక్స్ట్ డే, February 6th వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నా పాస్పోర్ట్ పోయింది, బట్ కోర్స్ ఎన్రోల్ చేసుకోండి, నేను పాస్పోర్ట్ త్వరలో తెచ్చుకుంటానని చెప్పాను. బట్ వాట్ దే సెడ్ ఈస్ వీ కాంట్ యాక్సెప్ట్ యూ వితౌట్ ఫిజికల్ పాస్పోర్ట్ అని అన్నారు. సో ఇంకేం చేయాలో తెలియట్లేదు నాకు అప్పుడు. నేను అప్పటికి చెప్పాను అనమాట, నేను ట్రై చేస్తాను, నేను తెచ్చుకుంటానని. బట్ సెప్టెంబర్ ఇంటేకి రావాలి మీరు, ఇంకా February 9th మీరు ఫిజికల్ పాస్పోర్ట్ తీసుకురాకపోతే అన్నారు. సరే ఏదైతే అయిందని ఇంకా నాకు ఆ భయంతో బాధతో ఇంటికి వచ్చేసాను. ఇంటికి ఇన్ ద సెన్స్ నా రూమ్కి వచ్చేసాను. నేను ఉన్న రూమ్కి వచ్చేసి ఇంకా అప్పుడు ChatGPTలో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, పాస్పోర్ట్ ఎట్లా తెచ్చుకోవాలి మళ్ళీ అని. యూకేలో ఉండే ఒక భయం, సెప్టెంబర్ ఇంటేకి రావాలంటే మళ్ళీ ఇండియా వెళ్ళిపోయి అది జరగని పని, ఇంకా ఏం చేయాలనేది మైండ్లో 100 ఆలోచనలు తిరుగుతున్నాయి. సో ఇంకా లాస్ట్కి ChatGPTలో నేను బాగా చెక్ చేస్తే, అండ్ ఇక్కడ నేను యూట్యూబ్లో కూడా చెక్ చేశాను, అసలు పాస్పోర్ట్ పోతే ఎలా తెచ్చుకోవాలి యూకేలో అనేది ఒక వీడియో కూడా నాకు కనిపించలేదు. బట్ లాస్ట్కి నేనైతే నా పాస్పోర్ట్ ఒక 10 days బ్యాక్ నాకు పాస్పోర్ట్ వచ్చింది నేను యూకేలో ఉండగానే. అండ్ రాగానే నేను ఎన్ఐ నెంబర్కి అప్లై చేశాను. ఎన్ఐ నెంబర్ కూడా నాకు ఈ రోజే వచ్చింది. సరే పాస్పోర్ట్ పోయిందని చెప్పి పోనీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేద్దామంటే మనం ఎక్కడో దూరంగా ఉన్న మనమే బాధపడుతున్నాం కదా, ఎంత భయపడుతున్నాము. సో వాళ్ళకి మన పేరెంట్స్కి రిలేటివ్స్కి ఏం తెలియదు ఇక్కడ, వాళ్ళకి చెప్పి ఇంకా వాళ్ళని టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పేసి నేను ఇప్పటివరకు చెప్పలేదు. స్టిల్ మేబీ ఈ వీడియో చూస్తా వాళ్ళకి ఇంకా తెలుస్తుంది ఇప్పుడు నా పాస్పోర్ట్ పోయిందన్న విషయం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కంప్లైంట్ చేశాను, అండ్ ఈ ట్రైన్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను, బట్ ఎక్కడ అయితే దొరకలేదు. బట్ తర్వాత అయితే నాకు పాస్పోర్ట్ ఎట్లా వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. డోంట్ ఫర్గెట్ టు subscribe in my YouTube channel and also follow my Instagram account. Thank you so much. See you in the next video. Bye bye.